హాయ్ హలో నేను టేస్టీ యమ్మీగా ఉండే ఉలవచారు చేశానండి. చాలా పాత పద్ధతిలోనే. అది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని సరే 15 అవర్స్ నానబెట్టుకొని ఉలవలు అది బాగా చూసారా నొక్కితే ఎలాగా విరిగిపోతుందో అలాగా నానాలండి. ఆ వాటర్తో పాటు కుక్కర్లోనే వేసుకొని ఒక 15 to 20 విజిల్స్ వేయించండి. గంధంలా ఉడికిపోవాలి అది. సరే చాలా మెత్తగా ఉడికింది. తర్వాత ఇలాగా స్టెయినర్లో వేసుకొని బాగా వడపోసుకొని బాగా స్మాష్ చేయండి. ఉన్నది కూడా అందులోంచి వాటర్ వచ్చేస్తుంది. అది పక్కన పెట్టుకొని నేను కుండలో తాలింపు పెడుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో అయితే ఆవు నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు అది కూడా వేసిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అది కూడా వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చూసారా అది కూడా వేసుకొని ఆ ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా ఉప్పు తర్వాతగా కారం సరిపడా కొద్దిగా జీలకర్ర పొడి అది కూడా వేసుకొని కొద్దిగా మరీ మార్చకుండా లైట్గా వేగినట్టుగా అయిన తర్వాత కొద్దిగా ఉలవలు ఉన్నాయి కదండి బాయిల్ చేసినవి వాటరు అది కూడా అందులో వేసుకొని బాగా కలపండి. తర్వాత చింతపండు గుజ్జు ఉంటుంది కదా కొంచెం మగ్గులాంటిది కొంచెం వేస్తే అది కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 15 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. సరే బాగా పొంగులా వచ్చింది. అప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చెక్ చేసుకోండి. సర్వింగ్ రెడీగా ఉందండి. కొంచెం క్రీమ్ వేసుకొని తిన్నామంటే అద్దరిపోయే టేస్ట్ అండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.